Hi friends and families, welcome to Cinema Pichodi channel. Don't forget to like and subscribe. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్కి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే వీడియో చేస్తున్నాను, ప్లస్ టైం కేటాయిస్తున్నాను. ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను, కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి. అయినా కూడా వీడియో చేసి మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టి టైం కేటాయించి చేస్తున్నానంటే మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కలేరండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోలేరండి. ఆ రెండో పెట్టుకుంటే నోటిఫికేషన్ రూపంలో నా వీడియో వస్తుంది కదండి. అది వస్తే మీరు చూసి నా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇంకొక 10 మందికి షేర్ చేయగలిగితే మంచిగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మీరు నా ఛానల్ చూస్తున్నారని వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల ఏమవుతుందంటే నా వ్యూస్ ఇంకొంతమందికి వెళ్ళవు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నాను, మీ దాకా వస్తే మీరు ఇంకొకరికి షేర్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా ఇంకొకరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మీరే ఇంకో 10 మందికి నా ఇన్ఫర్మేషన్ నచ్చి షేర్ చేశారనుకోండి, ఆ 10 మంది చూసి చైన్ రియాక్షన్లా మనం ఏదో స్టాలిన్ సినిమాలో ఒకరికి సాయం చేసి థ్యాంక్స్ చెప్తే ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి చెప్పమన్నట్టుగా మీరు చూసి ఇంకొకరికి పంపితే వాళ్ళకి పంపితే అలా నా వీడియో ప్రమోషన్ అయినట్టు ఉంటుంది, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు ఉంటుంది. అలాగే నాకు సబ్స్క్రైబర్స్ వస్తే నేను ఆనందపడతానండి. మీరందరూ ఇంత ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేస్తున్నారంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అనగనగా ఒక రాజు ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే అండి, జస్ట్ అబోవ్ యావరేజ్ ట్రైలర్లా ఉందండి. అంత పెద్ద గొప్ప ట్రైలర్లా నాకేమనిపించలేదు. మీనాక్షి చౌదరి, నేను ఎప్పుడు హీరోయిన్ గురించి మాట్లాడుతుంటాను, హీరోయిన్ ఎలా వాడతారు ఈ సినిమాలో అన్నది మనం ఖచ్చితంగా చూడాలండి. మోస్ట్ ఆఫ్ ది సినిమాలో 3 years నుంచి సినిమాలు చూస్తుంటే హీరోయిన్లు ఎందుకున్నారు అనిపిస్తూ ఉంటుంది. ఏదో 1-2 సినిమాలు అయితే నేను చెప్పాను బాగా వాడుకున్నారని. ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని ఎంత బాగా వాడతారనేది చూడాలి. సినిమాలో ఆవిడ ఏమన్నా ఉపయోగపడతారా లేదంటే ఏదో పెట్టాలని క్యారెక్టర్ పెట్టారా అన్నట్టుంటే మనం ఏం చేయలేమండి. ఆయన 3 years తర్వాత వస్తున్నారు కదండి. 3 years ముందు ఆయన చేసిన సినిమా ఏంటి, మిస్సెస్ శెట్టి అండ్ మిస్ పోలి శెట్టి సినిమా చేశారు. పలకపోయినా ఏమనుకోకండి. ఆ సినిమా చేసి 3 ఏళ్ళ తర్వాత వస్తున్నారండి. ఏముందండి, మంచి హైప్ ఉండాలి అదన్నా. ఏమి ఆయన ప్రమోషన్ చేసినా పెద్ద అయిపోయిన రాలేదండి. ఆ ట్రైలర్ ఏమీ లేదు. పెద్ద పెద్ద క్యాస్ట్ వాడారు, అదంతా ఉంది. రావు రమేష్ని వాడుకున్నారు, మీనాక్షి చౌదరి ఉంది, నవీన్ పోలిశెట్టి గారు, అలాగే హీరోయిన్ ఈయన్ని ఇంకా కొంతమంది క్యారెక్టర్లు పెట్టారు. ఎందుకున్నారో ఏం చేస్తారో సినిమాలో వీళ్ళు మాత్రం కనబడ్డారండి. నాకు ట్రైలర్ మొత్తంలో నవీన్ పోలిశెట్టినే ఎక్కువ హైలైట్ చేసినట్టు అనిపించింది. మిగతా క్యారెక్టర్లు ఎలా చూపిస్తారు ఏంటనేది మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే అర్థమవుతుంది. నాకైతే ట్రైలర్ అబోవ్ యావరేజ్గా ఉందండి, నచ్చలేదు. ఇప్పుడు ఒక సినిమాకి 3 ఏళ్ళు ఎందుకని నాకు అర్థం. ఆయన 3 ఏళ్ళు కష్టపడి ఏదన్నా విఎఫ్ఎక్స్, ఇప్పుడు వారణాసి ఉంది, అది 2-3 ఏళ్ళు పడుతుందంటే పడుద్ది. విఎఫ్ఎక్స్ వరకు మన ఇండియాలో అంత లేదు, టైం పడుతుంది అనుకోవచ్చు. ఏళ్ళలో విఎఫ్ఎక్స్ సినిమా తీస్తున్నారు. పో నవీన్ పోలిశెట్టి గారు 3 ఏళ్ళు టైం అంట. 3 ఏళ్ళు దేనికి తీసుకున్నారో నాకు అర్థం అవుతుంది. ఎందుకు అంత టైమింగ్, ఏం చేద్దామని వచ్చినట్టు ఏం చేస్తారో చేయండి. నేను కంగారు పడే సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయమని చెప్పనండి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చెప్పినా మనం చెప్పకపోయినా సినిమా రిలీజ్ డేట్కి రిలీజ్ అవుతాయి. రిలీజ్లో కొన్ని పోస్ట్ పోన్ అవుతాయి. కానీ సంక్రాంతికే వచ్చేయాలి లేదా దసరాకే వచ్చేయాలి, ఈ మధ్యలో సమ్మర్కే రిలీజ్ చేస్తామని ఏదోటి చేసేస్తే ఎలా ఉంటుందంటే పుష్ప 2 సినిమాలాగే ఉంటుందండి. నిజంగా మీరేమనుకున్నా అనుకోకపోయినా పుష్ప 2 సినిమా కూడా ఏదో అసలు స్టోరీ రాసుకున్న స్టోరీ వేరే తీసింది వేరు. అందులో కూడా సేమ్ ప్రతిసారి అల్లు అర్జున్ హైలైట్ చేయటమే లేపటమే. ఈ సినిమాలో కూడా సేమ్ అలాగే మొత్తం ట్రైలర్ మొత్తంలో అయితేనే ఉన్నాడు నవీన్ పోలిశెట్టి గారు. ఇంక సినిమాలో కూడా ఈయనే కనబడతాడేమో. ఆ కామెడీ ఏం పనలేదు, ఏదో ఫ్లోలో డైలాగ్ వెళ్ళిపోయేటట్టు పెట్టాలన్నట్టు పెట్టారు అంతే. సినిమా చూసి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఇంకేంటనేది. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మరొక కొత్త వీడియోతో ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్, జై హింద్.